చాలా రకాలుగా ట్రై చేసి అలసిపోయాం, మా స్కిన్ కలర్ తెల్లగా మారట్లేదు అనుకునే వాళ్ళకి ఇదొక షాకింగ్ న్యూస్ అనమాట. స్నానం చేయడానికి 5 నిమిషాల ముందు ఇది ట్రై చేయండి. ఫుల్ బాడీ అనేది ఖర్చు పెట్టకుండా తెల్లగా మారుతుంది. ఖచ్చితంగా అవాక్ అవుతారు చూసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఫేస్ మీద ట్యాన్ ఎక్కువైపోతుంది, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద ట్యాన్ ఎక్కువైపోతుంది. అసలు పర్మనెంట్గా స్కిన్ అనేది గ్లోగా ఉండదా, తెల్లగా ఉండదా అని అడుగుతున్నారు. ఎండాకాలమే కాదండి, మీరు ఏ కాలంలో యూజ్ చేసినా ఫస్ట్ టైంకే రిజల్ట్ వచ్చే ఒక చిన్న చిట్కా అని చెప్తాను. సో దీన్ని మీరు ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెమెడీలో ఉన్న బెనిఫిట్ అయితే ఇదే. ఖచ్చితంగా మా స్కిన్ కలర్ మారాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫస్ట్ టైంకే ఇది డబల్ థమ్స్అప్ వర్క్ అయిందని మీరే చెప్తారు. దీన్ని స్నానం చేస్తున్నాం అనే ఒక 5 నిమిషాల ముందు అప్లై చేసి స్నానం చేస్తే సరిపోతుంది. రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల టైం అనేది మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఒకసారి మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలని యూజ్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళినా ఇంత మంచి రిజల్ట్ అయితే రాదు. మీరు కూడా షాక్ అయిపోతారు. లైవ్లో నేను మీకు రిజల్ట్ షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. రెమెడీ ప్రిపరేషన్కి ముందుగా మనం ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు గోధుమ పిండి. 2 స్పూన్ల గోధుమ పిండిని తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కాఫీ పౌడర్. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ బ్రాండే యూజ్ చేయాలి, ఆ బ్రాండే యూజ్ చేయాలి అలా ఏం లేదండి. నెక్స్ట్ వచ్చే వరకు శనగపిండి. శనగపిండి ఇక్కడ నేను 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ అనమాట. మిల్క్ పౌడర్ ఇక్కడ నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఈ రెమెడీ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 3-4 డేస్ కోసం చేస్తున్నాను. మీరు 1 మంత్కి చేసుకోవచ్చు, 2 మంత్స్కి చేసుకోవచ్చు, లేదనుకుంటే 1 ఇయర్కి ఒక్కసారి కూడా మీరు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది హ్యాపీగా స్టోర్ చేసుకునే రెమెడీ. ఇప్పుడు నేను ఇక్కడ రోజ్ పెటల్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. డ్రై రోజ్ పెటల్స్ అనమాట. ఒక మంచి కలర్ఫుల్ లుక్ ఇవ్వడానికి, అలాగే మంచి ఫ్రేగ్రెన్స్ కోసం. ఇవి పూర్తిగా మీ ఆప్షనల్ అండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. మీరు కావాలనుకుంటే రోజ్ పెటల్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేనైతే ఫ్రేగ్రెన్స్ కోసం మాత్రం యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి. దీని గురించి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగొద్దు. ఇక్కడ నేను ఒక చిన్న కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను. దీన్ని యూజ్ చేసే విధానం అయితే వెరీ వెరీ డిఫరెంట్ అని చెప్తాను. ఎందుకంటే దీన్ని దేంతో యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. ఏ ఇంగ్రీడియంట్ చెప్తుందో గీతక్క దేంతో యూజ్ చేయాలో అని అనుకుంటున్నారా? సో గ్రేప్స్ అండి ఆ ఇంగ్రీడియంట్ అయితే. గ్రేప్స్తో యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది. కొంతమందికి తెలియకపోవచ్చండి, చాలా రకాలైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్లో కానీ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్లో కానీ ఖచ్చితంగా గ్రేప్స్ని అయితే యూజ్ చేస్తారు. ఈ గ్రేప్స్ని ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసి మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రేప్స్ అనేవి మా దగ్గర లేవు అనుకుంటే నేను ఆల్టర్నేట్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ అయితే ఈ రెమెడీ తీసుకున్నాను. ఇందులో ఇక్కడ నేను 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రేప్స్ పేస్ట్ ఉంది కదా, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఎందుకు యాడ్ చేసామంటే మన స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. అలాగే మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి కూడా షుగర్ని మించింది ఇంకొకటి లేదండి. ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంక ఏది యూజ్ చేయకపోయినా మన స్కిన్ అనేది ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. ఈ రెమెడీ ఎన్ని రోజులు యూజ్ చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూజ్ చేసిన తర్వాత కూడా మీరు స్టాప్ చేసినా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. దీన్ని మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేయాలి. స్నానానికి వెళ్తున్నాం అనే ముందు అప్లై చేసుకోండి. మీరు బెస్ట్ రిజల్ట్స్ చూడాలంటే ముందైతే నా ఫేస్ మీరు బాగా గమనించండి. సో ఎలా ఉందో, చాలా రోజులు అయిపోయింది నా స్కిన్ మీద నేను రెమెడీస్ అనేది ట్రై చేసి. నేను ఎప్పుడూ వేరే వాళ్ళ మీద ట్రై చేస్తూ ఉన్నాను. కొంతమంది మీ స్కిన్ తెల్లగే ఉంటుంది కదా, మీ మీద వద్దు వేరే వాళ్ళ మీద కూడా చేయమని అడుగుతున్నారు. అందుకే నేను ఎక్కువగా మా ఆడపడుచు మీద, ఇంకెవరైనా కనపడితే వాళ్ళ మీద చేస్తూ ఉన్నాను. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మధ్యకాలాన నేను బయట ఎక్కువ తిరగడం వల్ల నా స్కిన్ చాలా చాలా నల్లగా అయిపోయింది. తర్వాత డల్ అయిపోయింది. అసలు కొంచెం కూడా గ్లోగా కనిపించట్లేదు. ఈ రెమెడీ అనేది నేను యూజ్ చేయడమే కరెక్ట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. సో ముందు నా ఫేస్ మీరు చూసారు కదా,
ఇది అప్లై చేసిన తర్వాత నేను లైవ్లోనే మీ ముందు వాటర్తో వాష్ చేస్తాను. దీన్ని అప్లై చేసి గంటలు గంటలు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్నానం చేస్తాం అనే ఒక 5 నిమిషాల ముందు అప్లై చేయండి. సో మీరు ఫుల్ బాడీకి అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు. నేను అప్లై చేసి 5 మినిట్స్ వదిలేస్తాను. 5 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోతుంది. డైరెక్ట్గా క్లీన్ చేయకుండా మనం స్క్రబ్ చేసుకున్నట్లు ఒక 2 నిమిషాల పాటు ఫేస్ని, బాడీని, నెక్ని మొత్తం మీరు ఫుల్ బాడీకి అప్లై చేస్తే ఫుల్ బాడీని స్క్రబ్ చేసుకోండి. హార్ష్గా కాదండి, చాలా స్లోగా చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్గా క్లీన్ చేసుకునే దానికంటే కూడా స్క్రబ్ చేసుకుంటే స్కిన్ మీద పేరుకుపోయిన మురికి, జిడ్డు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను లైవ్లోనే వాటర్తో క్లీన్ చేస్తున్నా చూడండి. డిఫరెన్స్ అనేది మీకే కనపడుతుంది. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనే విషయం మీకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. చాలా క్లియర్గా తెలుస్తుంది కదా బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేసి. బిఫోర్ నా ఫేస్ అయితే నిజంగా ఇలా లేదు, చాలా డార్క్గా ఉంది, జిడ్డుగా ఉంది. ఇప్పుడైతే నా ఫేస్ చాలా చాలా బ్రైట్గా ఉంది, ముఖ్యంగా ఫేర్గా ఉంది. అప్లై చేసిన హ్యాండ్ అనేది వైట్గా ఉంది, చేయని హ్యాండ్ అయితే డార్క్గా ఉందన్నమాట. అందుకే నేను ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేశాను. ఎందుకంటే మీకు కూడా నేను డిఫరెంట్ చూపించాలి కనుక. అప్లై చేసిన హ్యాండ్ ఎలా ఉంది, చేయని హ్యాండ్ ఎలా ఉంది లైవ్లో మీరే చూడండి, నేను చెప్పడం ఎందుకు. చాలా రకాలుగా ట్రై చేస్తాం, అలసిపోయాం, అయినా మా స్కిన్లో చేంజ్ లేదు, మా స్కిన్ కలర్ తెల్లగా మారాలి అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లు ఈ రెమెడీ ట్రై చేయండి. పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ తెల్లగా మారుతుంది. చూసారు కదా, సూపర్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు బాత్ పౌడర్ లాగా. డైరెక్ట్గా మనం బాత్రూంలో పెట్టి స్నానం చేస్తున్నాం అనే ఒక 5 నిమిషాల ముందు మనం అప్లై చేయొచ్చు. దీన్ని ఇక్కడ నేను గ్రేప్స్ పేస్ట్ అనేది యూజ్ చేసి మిక్స్ చేశాను. మీరు కావాలనుకుంటే మిల్క్ యూజ్ చేయొచ్చు, కర్డ్ యూజ్ చేయొచ్చు, పొటాటో జ్యూస్ కానీ, టమాటో జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ మీకు నచ్చిన జ్యూసెస్తో మీరు మిక్స్ చేసుకోవచ్చు. అసలు ఏమీ లేవు అనుకున్నప్పుడు వాటర్తో కూడా మిక్స్ చేసి యూజ్ చేయండి. గ్రేప్స్తో యూజ్ చేయడం వల్ల అయితే బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. అద్భుతంగా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి పార్లర్లో ఫ్రూట్ ఫేషియల్ చేసినప్పుడు కూడా రియల్ జ్యూసెసే యూజ్ చేస్తారండి. అందులో గ్రేప్స్ జ్యూస్ కూడా ఉంటుంది. సో నేను కూడా ఒక బ్యూటీషియనే కాబట్టి చెప్తున్నాను, తప్పకుండా మీ స్కిన్ కలర్ లైటన్ చేయడానికి గ్రేప్స్ అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. నార్మల్గా బాత్ పౌడర్ని చాలాసార్లు చాలా రకాలుగా యూజ్ చేస్తుంటారు. ఒక్కసారి ఈ పద్ధతులు యూజ్ చేసి చూడండి. శరీరం మీద పేరుకున్న మురికి మొత్తం కూడా పోతుంది. ఫస్ట్ టైంకి స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా లైటన్ అవుతుంది. స్కిన్ మనం ఇలా టచ్ చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా, స్మూత్గా అనిపిస్తుంది. 7 రోజులు యూజ్ చేస్తే స్కిన్ కలర్ అనేది ఎంత డార్క్గా ఉన్నా లైటన్ అవుతుంది. ఫస్ట్ టైంకే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.